లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇంట్లో గోలు కోరికే అలవాటు ఉన్న వారిని పెద్దలు వారిస్తుంటారు. ఇదేం చెడు అలవాటు అని మందలిస్తుంటారు. అయితే మన పెద్దలు గురువులు చెప్పినట్టుగా గోలు కొరకడం నిజంగా చెడ్డ అలవాటు అంటున్నారు నిపుణులు. నిజానికి గోలు కొరికే అలవాటు మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచంలో దాదాపు 30% మందికి గోలు కొరికే అలవాటు ఉందని ఒక పరిశోధనలో తేలింది. గోలు కొరకడం వల్ల గోళ్ళలో ఉండే బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి చేరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ క్రమంగా శరీరాన్ని తన ఆవాసంగా మార్చుకుంటుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. మరొక ప్రతికూలత ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్లో గోళ్ళు చీముతో నిండిపోతాయి. ఇన్ఫెక్షన్ కారణంగా అవి ఉబ్బుతాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే జ్వరము, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు వస్తాయి. డయాబెటిక్ రోగులకు గోలు కోరికే అలవాటు మరింత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అలాగే మీరు గోళ్ళను పదే పదే కొరికే అలవాటు చేసుకుంటే ఇది మీ గోళ్ళ సహజ పెరుగుదలను అడ్డుకుంటుంది. పెరుగుదల కణజాలం దెబ్బతింటుంది. ఈ కారణంగా గోర్లు పెరగడం ఆగిపోవచ్చు. గోళ్ళను నమ్మడం వల్ల అందులో పేరుకుపోయిన ఫంగస్ నోటి ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణమవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. గోళ్ళు నమ్మడం లేదా కొరకడం వల్ల దంతాలు బలహీనపడతాయి. ఇది చిగుళ్ళ రక్తస్రావం లేదా దంతాల నొప్పి కూడా కారణం కావచ్చు. కాబట్టి గోళ్ళను పొరపాటున కూడా పంటితో కొరికేయడం చేయరాదు. ఇలా చేస్తే ప్రేగులకు హాని కలిగిస్తుంది. గోళ్ళను నమలడం వల్ల మురికి శరీరంలోకి ప్రవేశించి జీర్ణ వ్యవస్థకు, జీవక్రియలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.